హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియో 9 మంత్స్ నుంచి 1 ఇయర్ బేబీస్ వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకొని వాళ్ళకి ఈ విధంగా ఒకసారి మనము కిచిడి చేసి పెట్టాము అంటే, రొటీన్ ఫుడ్ కాకుండా అప్పుడప్పుడు ఇలాగా కిచిడి చేసి పెట్టాము అంటే ఈజీగా తింటారు. ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ ఇది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇలాగే తినిపిస్తాను మా బేబీస్కి. దీనికోసం నేను ఏం చేశానంటే, ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీ రైస్ తీసుకున్నాను. ఇవి పెసరపప్పు ముందు మనము కొంచెం రోస్ట్ చేసి పెట్టాలి. అట్లీస్ట్ 5 మినిట్స్ రోస్ట్ చేసి చల్లారిన తర్వాత బాగా వాష్ చేసి రైస్ ఇంకా మూంగ్ దాల్ సోక్ చేసి పెట్టాలి. ఒక 10 to 15 మినిట్స్ సోక్ చేసి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. పప్పు ఇంకా రైస్ రెండు ఒక కప్ అయినాయి కాబట్టి నేను 3 కప్స్ వాటర్ యాడ్ చేశాను. కొంచెం పసుపొడి యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసి కుక్కర్ పెట్టేసి 5 విజిల్స్ రానిచ్చాలి. అప్పుడు అది బాగా స్మూత్గా కుక్ అయిపోతుంది. మనం స్మాష్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ గరిటతో అలా ఇలా తిప్పామంటే స్మూత్గా అయిపోతుంది. నేను 5 విజిల్స్ రానిస్తాను. ఆ తర్వాత సపరేట్గా దీనికి పోపు పెట్టుకోవాలి. కొంచెం గీ యాడ్ చేసామంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. నేను హాఫ్ స్పూన్ గీ యాడ్ చేశాను. 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్లో కొంచెం టేస్ట్నెస్ కోసము ఆవాలు, జీలకర్ర, కొంచెం అల్లము, మిరియాలు, కొంచెం కారము, పచ్చిమిర్చి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే యాడ్ చేశాను 1 ఇయర్ బేబీ కాబట్టి. ఇంకా కరివేపాకు, కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి. ఇది మీ చాయిస్. యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనము తీసుకెళ్ళి ఈ పప్పు మనం బియ్యం ఉడకబెట్టిన దానిలో వేసి కలిపేసి ఒక 2 మినిట్స్ ఉడకబెట్టాము అంటే, సిమ్లో పెట్టి ఉడకబెట్టామంటే ఇంకా స్మూత్గా అయిపోతుంది. పిల్లలు ఈజీగా తినేస్తారు. డైలీ అయినా పెట్టుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. మా బేబీ అయితే చాలా ఇష్టంగా తింటుంది. నేను ఎప్పుడు చేసినా ఒకసారి ట్రై చేయండి ఈ కిచిడి. ఈ వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.